యాక్సిడెంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు పెరిగింది. చిన్నారి రమ్య తాత మసూదనాచారి యశోద హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. పట్టపగలే పీకల దాకా తాగిన కొందరు బీటెక్ విద్యార్థులు కారు నడిపే యాక్సిడెంట్ కి కారణమైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ లో రమ్య బాబాయ్ రాజేష్ అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి రమ్య మృతి చెందగా ఈ రోజు కుటుంబ పెద్ద మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. కుటుంబంలో ముగ్గురిని చంపేసిన నిందితులకి కఠిన శిక్ష వేయాలని చెబుతున్నారు రమ్య బంధువులు. కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో తీరని శోకంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ఈ విషయాలు ఎందుకు స్పందించడం లేదని బంధువులు నిలదీశారు. తాగి వాహనాలు నడిపే వారి వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతోందని ప్రశ్నిస్తున్న రమ్య బంధువులతో మా ప్రతినిధి మమత ఫేస్ టు ఫేస్. ఉద్రిక్తతల మధ్య పోలీసులతోటి ఇక్కడి నుంచి మధుసూదనాచారి డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే మాకు జస్టిస్, మాకు న్యాయం జరిగేంత వరకు, ఇప్పటి వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు పూర్తి న్యాయం జరిగేంత వరకు బాడీని ఇక్కడి నుంచి తరలించొద్దు, తీసుకువెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలి, అప్పుడే ఇక్కడి నుంచి బాడీని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులంతా కూడా వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు వచ్చి ఇక్కడ నుంచి బాడీని తరలించడం అమానుషం అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఒక పక్కన భార్యను కోల్పోయాము, ఒక పక్కన మరో పక్కన ఇటు కుటుంబ పెద్దని కోల్పోయాము, ముగ్గురిని కోల్పోయాము, మాకు ఎటువంటి న్యాయము జరగలేదని చెప్తున్నారు. సో చూడొచ్చు, ఎవరైతే రాజేష్ చనిపోయాడో స్పాట్ లో రాజేష్ భార్య అక్కడ కూర్చొని ఉంది. సో చూస్తూ ఉన్నాము. ఎందుకంటే సో చూస్తూ ఉన్నాం ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 6 రావాలండి, వాళ్ళు ఇక్కడ రావాలి, మేము వాళ్ళకి చెప్పులతో కొట్టాలి, పబ్లిక్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు పబ్లిక్ ఆన్సర్ చేయాలి, మా కుటుంబానికి వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ రావాలి. ఇప్పుడు రావాలి, వస్తేనే కదులుతుంది. జనాలు వస్తూనే ఉంటారు, కన్నీటు ప్రతి ఒక్కరు కన్నీటు కారుస్తూ ఉన్నారు. అందరికి సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. వాళ్ళు రావాలి, ఇప్పుడు రావాలి. ఎంత అవసరం, ఎంత అనుభవిస్తున్నాము ఈ సఫరింగ్, వర్ణాతీతం ఈ సఫరింగ్ అనేది మా వల్ల అవ్వట్లేదు. వాళ్ళ ఫోన్ కావాలి, మాకు కావాలి, వాళ్ళు రావాలి. మా మామగారి దగ్గరికి వాళ్ళు రావాలి. ఫ్యామిలీ పెద్ద అతనికి ఆన్సర్ చెప్పాలి. అతని కుటుంబాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మా మామగారు పెద్ద, అతనికి ఆన్సర్ చెప్తేనే అతను కలుగుతాడు. రావాలి, ఆన్సర్ చెప్పాలి, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒక పక్క తన భర్తను కోల్పోయింది, మరో పక్క కొడుకుని మనవరాల్ని కోల్పోయింది, ఇప్పుడు భర్తను కోల్పోయింది. అమ్మ మీరేం అడుగుతూ ఉన్నారు? ఇటు గవర్నమెంట్ వాళ్ళు రావాలంతే, వాళ్ళు వచ్చి శిక్షించాలి, వాళ్ళని శిక్షించాలి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. నా భర్త ఎంత 18 డాక్టర్లు కూడా సరిగ్గా చూడలే. డాక్టర్లు 18 రోజుల నుంచి నరక యాతన పడ్డాం మేము. డాక్టర్లు కూడా చూడలే, మమ్మల్ని రానియలే, చూడలే. ఎవరిని 20 రోజుల నుండి మా మావయ్యకి వాళ్ళు సమాధానం చెప్పాలి. కుటుంబాన్ని నాశనం చేసిండు. 20 రోజులు నరక యాతన అనుభవించిండు. కుటుంబానికి ఏమైందో తెలియదు, తనకేమవుతుందో తెలియదు. నరక యాతన అనుభవించిన మమ్మల్ని రానివ్వలే, చూడనివ్వలే. అసలు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకని మిమ్మల్ని అలౌ చేయలేదు లోపలికి అంటే ఏం చెప్తారు? ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్లు కూడా డాక్టర్
నాన్న ఇన్స్పెక్షన్ అయితే మీరు పోవద్దు, ఇన్స్పెక్షన్ అయితే మీరు పోవద్దు అన్నారు. కానీ మమ్మల్ని చూడలేదు, రానిలే. కంటి చూపలేదు, మాటలేదు. ఎప్పుడు చివరిగా మాట్లాడింది? ఎప్పుడు మీరు చివరిగా మాట్లాడారు? ఆయన ఒక 2 days తెల్లారి 2వ రోజు నేను వచ్చాను. అప్పుడు సైగ చేశాడు. వాళ్ళు ఏ ఆపరేషన్ చేసో తెలియదు, ఏం ట్రీట్మెంట్ చేసో తెలియదు. ఆయన ఆ విధంగా చేశారు. వీళ్ళు 6గురిని ఇప్పుడు రావాలి, మేము అప్పుడు కదలం. వాళ్ళు కనపడాలి ఇక్కడ. వాళ్ళకే శిక్ష పడుతుంది గవర్నమెంట్. ఈ హోమ్ మినిస్టర్ గారికి ఏమాత్రం స్పందన లేదు. 18 రోజుల నుంచి బాధపడుతున్నాం. వాళ్ళ 6 నుంచి మాకు రావట్లేదు, మాకు న్యాయం జరగాలి. ఒక స్పెషల్ కేసుగా దీన్ని పరిగణించి ప్రభుత్వం దీన్ని ఇనిషియేట్ గా తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి మస్ట్ గా మాకు దీనికి సంబంధించి ఆన్సర్ చేయాలి, అలాంటప్పుడే మేము ఇక్కడి నుంచి విరమిస్తాము. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వారైతే మాకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి స్పష్టంగా వారు కోరుకుంటూ ఉన్నారు. అదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ ఈవినింగ్ కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఇక్కడ నుంచి మేము కదిలేదే లేదని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ చెప్తూ ఉన్నారు. ఎన్ని రోజులైనా పర్లేదు, ఇక్కడికి వచ్చి మేము మా నిరసనను కొనసాగిస్తూ ఉంటామని చెప్పేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం యశోద హాస్పిటల్లో మనం ఇక్కడ నుంచి చూస్తున్న పరిస్థితి. O2 స్టూడియో. రమ్య తాత మసూదనాచారి మరణంతో యశోద హాస్పిటల్ శోకసంద్రంగా మారింది. 3 కుటుంబ సభ్యులు మరణించారనే ఆవేదన ఓవైపు, పట్టపగలు మద్యం దాగి కారు నడపడంతోనే 3 చనిపోయారనే ఆవేశం మరోవైపు కనిపిస్తోంది. నిందితుల్ని చంపేస్తామని కూడా బాధితులు తీవ్రంగా స్పందించారు. న్యాయమైన కోరిక అనేది దీని మీద తప్పకుండా ప్రభుత్వము స్పందించి 6 బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకున్నాం.